వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆరాధన ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో మహిమపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఆయనకి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలోనికి మనం రాస్తున్నాం. ఆయన శరీరక్తాలను ఏకీభించక మునుపు, ఆయన శరీరక్తాల్లో మనం చెవేయక మునుపు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఆ బలలో పాలు పొందాలని ప్రభుపేట కోర్చి వస్తున్నాను. ఈ సమయం కొరకై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి అరటిని ఆ పాత్రలోంది త్రాగవలను. అలాగే మరొక భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఇలా లోకం తను స్నేహించే వారిని అయితే లోకంలో కాదు, లోకంలో నిన్ను ఏర్పరచుకుంటుని అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన ఉన్నతమైన ఇచ్చిన నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా గడిచిన 2025 సంవత్సరము 11 మాసాలు మా ఇద్దరులున్నాయి. 12వ మాసము నా మొదటి పునరుద్ధాన దినంలో నీ ప్రియులముగా నీ ప్రజలముగా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ స్వరక్తం చేత కొనబడిన సంఘముగా నన్ను ఈనాడు ఈ యొక్క శాలయం ప్రార్థనా మందిరంలో చేరి ఈ విధంగా నివసించడానికి, నేను కనపరచడానికి, నేను మహిమపరచడానికి, నీ ఎదురు సాగిలపడడానికి నన్ను అనిపించినటువంటి మంచి సమయం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నన్ను ఆరాధన వర్తమానంలో మీరు మాతో సహాయపడినారు. నిజమే, నేను నా సహాయకుడు నీవే. నీ రెక్కల చాటు నేను చరణి ఉన్నాను. అందుని బట్టి నేను నిన్ను ఉత్సాహధ్వని చేసేదని చెప్తూ నేను దావీదు తన అనుభవములతో చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు. నిజమే, మా యొక్క జీవితాల్లో కూడా నేను మీరు మా యొక్క భారం భరిస్తూ నేను మా యొక్క పాపపరితమైనటువంటి జీవితాన్ని నేను ఎక్కడ చాటున కప్పి భద్రపరిచి నేను నీ యొక్క రక్తం చేత మమ్మల్ని విమోచించుకున్న నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నేను మా కలిగినటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితి నుండి నేను ప్రతి విధమైనటువంటి సమస్త కీడుల నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి స్థిరపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నేను నీ దైనందిన కృపలో నేను ఇక్కడ చాటున మాకు ఆశ్రయం కలుగజేసి నేను మమ్మల్ని వృద్ధిపరిచి నేను మమ్మల్ని జీవింపజేసి సజీవులు గల దేశంలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. వాటిని బట్టి కార్యాలను నన్ను మాలు చేస్తూ వచ్చినావు. నన్ను మమ్మల్ని ఎంతగానో నేను భద్రపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నేను బల్లో ఎక్కిపించక మునుపు, నీ శరీరక్తాలు ఎక్కిపించక మునుపు నేను మనుషులము మట్టి వారము, నేను ఎన్నికలేనటువంటి వారము, నేను మాట ఇచ్చి నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్యమని నేను ఎరిగి నీ పాదం దగ్గరికి వస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నేను మమ్మల్ని మా యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని దాన్ని మా యొక్క పత్నాలన్నింటినీ నేను నీ యొక్క వలయ దోపుకొని విడిచిపెట్టి నేను నీ యొక్క ప్రాస్తమైనటువంటి పునరుద్ధాన శక్తి కలిగినట్టు వారమై యోగ్యమైన రీతిలో నీ బలలో ఏకీభించగినట్లు నీ సహాయం దయచేయమని కోరుకుంటూ వస్తున్నాను. చదవని లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మాకు అది అక్కడ కొలది దాన్ని విరిచి పంచందుకు కోరుకుంటూ వస్తున్నాను. నిలబడుతున్నాడు వట్టివాడు నెరిగి నీ సిరి చాటును మరుగుపరుచుకొని నీ యొక్క పర్లకు ఆసనం నుండి నువ్వు దిగి వచ్చి నువ్వు మాతో మాట్లాడి మమ్మల్ని సంధింపజేసి మమ్మల్ని నొప్పింపజేసి నేను యోగ్యమైన రీతిలో నీ బలలో ఏకీభించినట్లు సాయం తెచ్చని కోరుకుంటూ నన్ను యొక్క మంది ఆవరణ చుట్టూ అగ్ని చావాలను అగ్ని ప్రకటించుకొని చేసి కాపాడమని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి విధమైన అంధకార ప్రభావాలను యేసుక్రీస్తునామమున బంధిస్తూ మిగిలిన సమయాన్ని పదకప్పించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో
ప్రార్థించి వెతనుకున్నాం మా తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని గత వారంలో, గత నెలలో మనం ఒకసారి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. దేవుడు లోకంలో నుండి మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చేస్తుందంటే ఆయన అంటున్నాడు, మనం 16వ వచనంలో కూడా అంటాడేమని, ముందుగా మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనే తండ్రి పేట ఆయన మనను ఏర్పాటు చేసుకొని ఆయన నిత్యమైనటువంటి కృపలో ఉండడానికి ఆయన ఇష్టపడిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే గత వారంలో మనం వింటూ వచ్చినాం, ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయి నిమిత్తము యాజకులైనటువంటి రాజులైనటువంటి యాజక సమూహంలో ఆయన మనను ఏర్పాటు చేసుకున్న వాడుగా కనబడుతున్నాడు. అట్టి వారు ఎట్లా ఉండాలని, ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలనేది మన హిజ్కియా ద్వారా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. దాన్ని ఎరకలతో వచ్చినాం. అట్టి జీవితాలు కలిగినటువంటి మనము ఈ రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో మనం కూడా ఉండులాగిన, ఆయన ఎటువంటి వాడో దాని యొక్క స్వరూప్యంలోనికి మనం తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడిన వాడు కనబడుతూ వస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడనంటే ఆయన పాపరహితుడు, పాపుల్లో చేరక నిర్దోషియు నిష్కలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు కనుక నా యొక్క జీవితాలలో నేను కూడా నిర్దోషమును నిష్కపటమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారమై ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాస్తూ మాట అంటాడు. చూడండి, ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలిగినట్లు చెప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎదుట నిర్దోషములను పరిశుద్ధులముగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుచేతనే ఆయన మనను ఈ యొక్క లోకంలో నుండి ప్రత్యేకమైన వారుగా ఏర్కొన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే వారెవరికి లేనటువంటి ఆధిక్యత, వారెవరికి లేనటువంటి ఈ యొక్క ధన్యకరమైనటువంటి జీవితము, ఈ లోకంలో నీచులైనటువంటి అల్పులైనటువంటి ఎన్నిక లేనటువంటి నా యొక్క జీవితంలో, నా యొక్క బ్రతుకులో ఆయన ఏర్పాటు చేసుకున్న వాడుగా కనబడుతూ వస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని ఆయన మనలను ఏర్పాటు చేసుకునే వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలులో కూడా కొంతమందికి అదే ఒక తాత్పర్యం ఏర్పడింది. ఎందుకంటే మోషే మీద అనేక మంది తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. ఎవరు? కోరాహు తన అనుచరులను బట్టి ఆయన దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ నువ్వేనా ఉండేది, లేక నువ్వేనా చేసేది, నీ యొక్క ఇష్టానుసారంగా చేస్తున్నావేంటి, కోరాహు మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 5వ వచనం. తరువాత ఎవరు పరిశుద్ధుడు? అమ్మా, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో యెహోవా రేపు మీకు తెలియచేయును. అది మీరు పైకి అధ్యాయమంతా మీరు వెళ్ళి చదువుకోండి. పైకి వెళ్ళిన తర్వాత దాని కింద కూడా చాలా చదువుకున్నట్లయితే ఆ
ఆ కోరాహు తన యొక్క అనుచరులు చేసిన కారణం బట్టి ఆ ఆజ్యంలో 31, 32 వచ్చిన జరిగి దేవుడు వారిని బట్టి వాళ్ళందరినీ శిక్షిస్తానంటే మోషే ఒప్పుకోకపోతే అయితే కోరాహు అనుచరులు వారు ఉన్నటువంటి ప్రదేశం నుండి ఈ జనాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వారందరూ మోషే వారికి ఆజ్ఞాపించిన తర్వాత వారు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసిందంట 31వ అధ్యాయం 32 వచ్చిన చూసినట్లయితే మీరు అక్కడ దేవుడు భూమిని నెరవిడిచి ఏం చేసిందంట కోరాహును తన యొక్క సంబంధికులందరినీ కూడా మృంగి వేసిందిగా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు నిజమైనటువంటి వాడు, యెహోవా పరిశుద్ధమైనటువంటి వాడు, నిర్దోషమైనటువంటి వాడు, నిష్కపటమైనటువంటి వాడు. ఆయన నిన్నన్ను పాపుల్లో చేరక ఆయన ఎంతో ఉన్నతమైన కార్యాల్లో నిన్నన్ను ఎంతో ఉన్నతమైన వాడిగా ఉంచాలని ఆయన ఏర్పాటు చేసుకున్న వాడిగా కనబడుతూ వస్తున్నాడు. అందుకని యాకోబు విషయంలో కూడా మాట్లాడతాడు. యాకోబు యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం చూసినట్లు అక్కడ రాస్తాడు, నేను ఏర్పరచుకున్నాను అంటాడు. అలాగే మీరు కిందకెళ్ళి చూసినట్లయితే 44వ అధ్యాయము మళ్ళీ ఎక్కడ ఏమంటాడు 1-2 వచనాలు అంటాడు, యాకోబు నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని చెప్తూ రాస్తూ వస్తుంటాడు. అంటే తనకు యాకోబు అని అంటే యాకోబు అనేది మన యొక్క జీవితానికి సరిపోనిదిగా కనబడుతుంది. మన యొక్క జీవితము ఎన్నికలంటిది. యాకోబు అనగా మోసకరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు, మోసకరమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు. ఆ 44వ అధ్యాయం 1-2 వచ్చి చదవండి ఒకసారి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ యాకోబు అయినను నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు అంటే యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకొని యాకోబును ఇశ్రాయేలుగా మార్చినాడు. ఏం చేసినాడు? ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితానికి అనుకూలమైనటువంటిది. ఎందుకంటే ఇందాక అన్న చెప్పారు మాట, యాకోబును దేవుడు కొట్టిన తర్వాత అంటే శిక్షించిన తర్వాత బాధపరిచిన తర్వాత అది మేలా ఆశీర్వాదమా అది కీడ ఆశీర్వాదం అని ఆలోచించినట్లయితే అది మేలైనది. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని, తన యొక్క బ్రతుకును, తన యొక్క కలిగినటువంటి మస్ట్ అంతటినీ కూడా అక్కడ ఒప్పుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. అందుకని దేవుడు ఆ రాత్రి అంతా పెళ్ళాడిన తర్వాత అయ్యా నీ పేరేంటి అని అడిగితే అని అంటున్నాడు ఏమని, అయ్యా నా పేరు యాకోబు. అంటే యాకోబుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కొంతవరకు బాగానే ఉంది లోకరీత్యా. అయితే నీవేం చేయబడాలా? పరిశుద్ధులుగా ఉండాలా, నిర్దోషమైన వాడిగా ఉండాలా, నిర్దోషమైనటువంటి జీవితం కలిగి దేవుని యొక్క కృపలను వర్ధిల్లాలని ఆయన ఆశపడేటువంటి వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. అందుచేతనే యాకోబు నా సేవకుడు అయిన యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు అనగా పరిశుద్ధమైనటువంటి నామమును నీకు ఇవ్వడానికి దేవుడు నిర్ణయించిన వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి అనుభవంలో నేను నడవడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. కానీ ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితాలలో, నీ యొక్క నా యొక్క బ్రతుకుల్లో దాన్ని మనము ఎన్నిక లేనటువంటి వారిగా కనబడుతురాగా చూస్తున్నాం, ఎన్నిక చేయబడినటువంటి వారుగా కనబడుతురాగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి ముద్రాయంగరముగా ఉంచిన కొరకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నేను ప్రతిష్ఠించుకున్నవాడుగా కనబడుతున్నాడు. హగ్గయి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే అక్కడ ఆ మాట తేటగా తెలియపడుతురాగా వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అవన్నీ చూసుకోండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ఆశపడుతున్నాను. కనుక హగ్గయి 2:23 చెప్తున్నాడేమని, నిన్ను ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితానికి వెళ్ళినటువంటి వాడువై నిర్దోషి అయి ఉండడానికి ఆయనను ముద్రాయంగరముగా చేయడానికి కొరకై ఆయనను ఏర్పాటు చేసుకునేవాడుగా కనబడుతున్నాడు. అటువంటి అనుభవం కలిగినటువంటి జీవితాన్ని కలగజీ ఉండవలసినటువంటి నీవు నేను ఆ బల యొద్దకు వెళ్ళే ముందు ఒకసారి ఈ రోజున మనం ఎట్లాగుంటున్నాం, ఏ విధమైనటువంటి అనుభవంతో, ఏ విధమైనటువంటి ఆలోచనలతో, ఏ విధమైనటువంటి నడవడికలతో, ఏ విధమైనటువంటి చూపులతో, ఏ విధమైనటువంటి పనులతో మనం ఆ బలాన్ని చేర్చురాగలుగుతూ వస్తున్నాం. అది అతి పరిశుద్ధమైనది అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. ఎవడైనా అపవిత్రంగా నన్ను ముట్టినట్లయితే ఎందుకన్నాడు ఏమని మన కొరింథీ రాసిన పత్రికలో చదివినాం మనం ఏమని, ఇందువలన మీలో కారణం ఏమిటి, నీవు పరీక్షించుకోకుండా నీ ఇష్టానుసారంగా దాంట్లో చేయడం ద్వారా నిష్టానుసారంగా లెక్క నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను,
నేను దేవుని బిడ్డని అయిపోయాను, అంతవరకు చాలా బాగానే ఉంది. అంటే బాప్తిసం తీసుకుంటే నువ్వు పరిశుద్ధుడు కావు, బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు నిర్దోషి కావు. కానీ నీ యొక్క అనుదిన జీవితంలో దేవుని కొరకై నువ్వు ఎట్లాగూ జీవిస్తురాగలుగుతూ వస్తున్నావు, దేవుని కొరకై నువ్వు ఎట్లాగూ నీ యొక్క బ్రతుకును నువ్వు వెళ్ళగలుగుతురాగలుగుతూ వస్తున్నావు, దేవుని యొక్క కృపలో నువ్వు యొక్క బ్రతుకును నువ్వు ఎట్లాగూ ఉండగలుగుతురాగలుగుతూ వస్తున్నావు. ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకునే వారంగా కనబడుతున్నాం. ఆనాడు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఫరోకి దాసులైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని పోతున్న సందర్భాలలో అనేక సార్లు వారు దేవుని మాటను ధిక్కరించిన వారుగా కనబడుతున్నారు. కారణం ఏమిటి? ఎందుకు ధిక్కరించినారు? ఎందుకు వారు ఆ యొక్క మాటను వారు దేవుని యొక్క కార్యాన్ని వారు పెడచెవిన పెట్టిన వారుగా కనబడుతురాగా వస్తున్నారు? మనం ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలంగా మనల్ని ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, నిర్దోషులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసిన వాడుగా కనబడుతురాగా వస్తున్నాడు. కానీ నిజ జీవితంలో మన యొక్క బ్రతుకును ఒకసారి మన గమనంలోనికి మనం తీసుకున్నట్లయితే మనము అనేక సార్లు తప్పిపోయినటువంటి వారము. కానీ అక్కడ తప్పిపోవడానికి కారణం ఏమిటంటే ఆ ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు వారితో పాటు కూడా ఏం చేశారంటే కొంతమంది అన్యజనులు బయలుదేరారు. అందుని బట్టి దేవునికి కోపం వచ్చింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసినట్లయితే చూడండి ఒకసారి. యెహోవా అగ్ని యెహోవా అగ్ని వాళ్ళు రగిలి కొన్నందున ఆ చోటుకి తబేరా అని పేరు. ఏం పేరంట? తబేరా. తబేరా అనగా మంట. అది ఎందుకు వచ్చింది? వారు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ వారి యొక్క అలసట పడి వారు మూలిగి దేవునికి కోపం తెప్పించిన వారికి కనబడుతులాగా వస్తున్నారు. అయితే అక్కడ తప్పించిన కారణం చేత యెహోవా కోపం వారి మీద రగిలి ఏం చేసిందంటే వారిని దహించి వేసింది. తర్వాత మనం చూసినట్లయితే అదే అధ్యాయము చివరి వచనం 34వ వచనం చూసినట్లయితే అక్కడ మాట చెప్తాడు. ఏం చూడండి. వారు మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడికి పాతిపెట్టినందున ఆ స్థలంకు కిబ్రోతు హత్తవా అని వారికి పేరు పెట్టబడెను. ఏంటంటే వారు ఎటువంటి వారు ఏంటండి? మాంసాపేక్షకులు. ఎవరు వాళ్ళు? ఎవరమ్మ వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. అంటే ఇశ్రాయేలీయులతో పాటు ఎవరు ఉన్నారు? కొంత మిశ్రిత జనం ఉంది. మీరు అదే అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చిరి. ఎవరి వల్ల వచ్చిందండి ఇది? మిశ్రిత జనము అనగా రక్షించబడినామని చెప్పబడుతున్న నీ యొక్క నా యొక్క జీవితంలో, లేక దేవుని చేత ఏర్పాటు చేయబడినామని చెప్పబడుతున్న నీ యొక్క నా యొక్క జీవితంలో ఇశ్రాయేలు పోవలసిన మార్గంలోనికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? మిశ్రిత జనము. ఎక్కడి నుంచి వచ్చింది అది? వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పటి నుండి బయలుదేరారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఐగుప్తు నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా వారు బయలుదేరుతూ వచ్చారు. వారితో పాటు అన్యులు బయలుదేరి వారి పశువులు దొడ్లు అన్నీ ఎక్కడ మనం చూస్తాం. అక్కడ చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయం 37-38 వచ్చిన చదవండి ఒకసారి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 37-38 వచ్చిన. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి బయలుదేరి సుక్కోతుకు ప్రయాణమైపోతుండగా వారు 6 లక్షల కాల్బలము అనేకులైన అన్యజనులు సమూహమును గొర్రెలను గొడ్లను దాసులను అందరిని బయలుదేరి వారితో కూడా బయలుదేరి. ఎవరండి వాళ్ళు? అనగా రక్షించబడినామని చెప్పబడుతున్న నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా
అన్య జనాంగానికి సాదృశ్యమైనటువంటి లక్షణాలు కనబడుతురాగలుగుతూ వస్తున్నాయి. ఆయన ఇశ్రాయేలును బయలుదేర్చాడు. ఇక్కడ ఎవరు ఏర్చారు? మిశ్రిత జనము మాంసాపేక్షకులను వారుగా ఉంటుండగా వారితో పాటు ఎవరు ఏడ్చారంట? ఇశ్రాయేళ్ళు కూడా ఏడ్చారంట. అందుచేతని దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపం వారి మీదకి ఎంతగానో మండిపడింది. అది కిబ్రోత్ హెత్తెవా అనే యొక్క ఆ సమాధి, ఆ చోటికి కిబ్రోవ హెత్తెవా అనేటువంటి పేరు పెట్టారు వారి సమాధులకి. కారణం ఏంటంటే వారు మాంసాపేక్షకులంటే వారు మిశ్రిత జనము అనగా దేవుని నిర్ణయం చేపడుతున్న యొక్క నా యొక్క మంటి బ్రతుకులో దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తున్నామని చేపడుతున్న నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు అనేక పర్యాయాలు దేవుణ్ణి ఆయాసపరిచేవారు అనుకుంటున్నాం. దేవుడు అంతకీ చెప్తున్నాడు, ఈ జనాన్ని నా దగ్గరికి తీసుకొని రా. దేవుడు అక్కడ ఆ యొక్క 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు. ఎందుకంటే మోసే చాలా ఏడ్చాడు. ఏంటి ప్రభు, నాకు ఎందుకు ఇక కర్మ, ఈ ప్రజలతో నాకు ఎందుకు బాధ, నేనేమన్నా నేను కన్నానా, ఏమన్నా నేను ఇచ్చేసానా, నా పిల్లల వీళ్ళందరూ నాకెందుకు ఈ యొక్క బాధ ఎందుకని చెప్పినప్పుడు దేవుడు మోషేని ఆదరించినాడు. మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. మోషేతో చెప్తున్నాడు. మోషేతో ఆయన ఎన్నిసార్లు చెప్తున్నాడు, అందరూ మాంసం అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తెస్తావు ఇవన్నీ, ఈ బాధ అంతా నాకు ఎందుకు అని అడిగితే అక్కడ వీళ్ళందరినీ పరిపాలించడం నేనేం చేయలేనంటే అక్కడ దేవుడు అంటే ఏహో అంటాడు, వీరి కొరకై కొంతమందిని 70 మందిని ఆ యొక్క సమూహాన్ని పెద్దల్ని ఏర్పాటు చేయమంటే అక్కడ అన్నీ చేసుకొస్తాడు. అంటే అవన్నీ నేను చెప్పను అనేది అంటే అధ్యాయులు మీకు చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు అని చెప్తూ అక్కడ ఒక మాట మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత యెహోవా అక్కడ మా వారితో మాట్లాడతాడు. ఏమని, ఏ మాట? వీరందరినీ రేపు నా మధ్య నిలబట్టే కొరకై పరిశుద్ధ పరచుడి. 18వ వచనం చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 18వ వచనం. నీవు జనులను చూసి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. చాలు, తర్వాత మాంసం గురించి అన్ని గురించి మనకు వద్దు. ఎందుకంటే మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీకు మాంసం వస్తుంది. 1 దినం కాదు, 2 దినాలకు కాదు, 10 దినాలకు కాదు, 20 దినాలకు కాదు, 34 రోజులు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తినవచ్చు. ఆ కింద మాట్లాడుతుంది, నా మాట కదా అది అని చెప్తూ వస్తుంటాడు. కానీ ఒకటి చెప్తున్నాడు, ఏమని? మిమ్మల్ని మీరు రేపటి దినం కొరకే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు పరిశుద్ధను కోరుకునేవాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కోరుకునేవాడు. నీవు నేను కూడా ఆయన కృపలో పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడినటువంటి వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. కానీ నీవు నేను ఏనాడు కూడా ఆయన మాటను వినాలని వారంగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. అందుకే కొలస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చెప్తాడు, ఏమని? ఆయన మీరు కొరకు యోచనలు కనుక పరిశుద్ధతను మీరు కాపాడుకుంటే ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఏమని? ఏమాత్రమును పరిశుద్ధ లేని వారు ఇంకా వారికంతా కూడా లోకానుసారమైనటువంటి జీవితమే. వారి మాంసం గురించే వారు చూసేవారు కనుక వారి యొక్క పళ్ళల్లో వారి యొక్క మాంసం ఉండగానే దేవుడి కోపం వారి మీద రగులుకొని ఏం చేయబడిందంటమ్మా? ఏం చేయబడింది? వారిని బట్టి దేవుడి కోపం వారి మీదకి వచ్చి వారిని నాశనం చేయగా వారందరి సమాధులు పాతిపెట్టిన తర్వాత అక్కడ పేరు పెట్టినాడు, ఏమని? కిబ్రోతు హెత్తెవా. అంటే దానికి అర్థం కింద చెప్తాడు, ఏమని? దురాశ. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు ఆ దురాశను వెంటాడుతూ ఆ దురాశను కలిగిన వారమై దేవుని ప్రేమించలేనటువంటి, దేవుని కొరకై నమ్మకంగా జీవించలేనటువంటి అనుభవంలోనికి వెళ్ళేవారిని కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. అనగా మనల్ని దేవుడు ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరచుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. అంటే ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి మనము అత్యాశకు పోయిన వారమే. దురాశ దుఃఖానికి చేటు మన పెద్దలు చెప్తున్నమాట. కానీ ఇది బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై ఏమంటే ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? మరణానికి కట్టుంది. జీవానికి బదులుగా నువ్వు జీవానికి వెళ్ళాల్సిన వాడువు, జీవంతో ఉండవలసిన వాడువు, జీవం గల దేవుని యొక్క శరీర రక్తాలలో పాలు పొందవలసిన నీవు నేను కూడా ఈనాడు ఎట్లాగున్నామంటే జీవమును కోల్పోయి మరణానికి దాసోహులంగా కనబడుతూ రాగలుగుతున్నాం.
మరణానికి చెరువులో ఉన్నటువంటి వారిగా కనబడుతున్నా చూస్తున్నాం. కిబ్రోత్ హత్య వల్లే మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని వల్ల అత్యాశ కలిగిన ఆశ ఉండవచ్చు, కానీ ఏముండకూడదు, అత్యాశ ఉండకూడదు. దురాశ గర్భము ధరించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ 15వ వచనం ఏమన్నాడు అక్కడ చూడండి ఒకసారి మాట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం చేస్తుందంట, ఏం కంటుంది, మరణానికి కంటుంది. దురాశ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది? దురాశ అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది అలా అమ్మా? సాతాను నుండి అన్న బాగా చెప్పారు. ఎక్కడి నుంచి వస్తుందంట, మీ తండ్రి అయిన అపవాది. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, మన మాటలు కావేవి. అందుకని మనం బైబిల్ ఎక్కువగా చదవాలని చెప్పేది మీకు. ఆదివారం జనవరి 1 నుంచి చెప్తున్నాను, అదే మాట చెప్తున్నాను. మరి ఇప్పుడు వరకు మీకు అదే చెప్తున్నాను, అంతవరకు మీరు చదువుతున్నారు నాకైతే తెలియదు. దురాశ అనేది సాతాను యొద్ద నుండి వస్తుంది. అది నీకు కలిగేసేవాడు ఎవరు, అపవాది. చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడి నుంచి కలుగుతుంది, చూడండి ఒకసారి ఆ మాట. దురాశ ఎక్కడి నుంచి వస్తుందంట, అపవాది అని నీ తండ్రి ఏంటంటే అపవాది నుండి వస్తుందని చెప్పి అక్కడ మాట్లాడతాడు. ఎక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు జాగ్రత్త ప్రియ సోదరుడా. నీ తండ్రి ఎవరు, నీ తండ్రి ఎవరు? మన తండ్రి యెహోవా దేవుడు అని చెప్తున్నాం. మన తండ్రి మన రక్షణ ఏంటంటే యేసుక్రీస్తు అని చెప్పబడుతురాకలు వస్తున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమని, నీ తండ్రి ఏంటంటే అపవాది సంబంధులు. ఏంటంట, ఎక్కడి నుంచి వస్తుందంట, వాడి దగ్గర నుంచే వస్తుంది దురాశ. మీ తండ్రి ఎదురండి దురాశను నెరవేర్చకోరుచున్నారు అనగా అపవాది ఎద్దు నుండి అది నీకు సంభవించిందిగా కనబడుతుంది, అది నీ పొందినవాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నావు. అందుకే వచ్చేతనే ఈ యొక్క మిశ్రిత జనము వారిలో ఉండట కారణం చేత ఇశ్రాయేలు కూడా వారితో పాటు ఏడ్చి దేవుణ్ణి ఆయాసం కలిగించి దేవుని దుఃఖపరిచి వారి యొక్క జీవితాలను మస్తి ప్రశ్నించుకున్న వారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నారు. పరిశుద్ధతకు బదులుగా అపవిత్రత కలిగిన వారై, దేవుని శోధించిన వారై, దేవుణ్ణి అవమానించిన వారై, దేవునికి లోపడినటువంటి వారై, దేవునికి అవిధేయత చూపినటువంటి వారై, దేవుని యొక్క మాటలు వెన్నులని వారుగా కనబడుతున్నారు. దురాశ చాలా చాలా భయంకరమైనది. ఈ దురాశ ఎన్ని సందర్భాల్లో కనబడుతుందంటే, ఎట్లాంటి దురాశ మనం కలిగి ఉన్నాం. ఈనాడు దేవుని యొక్క బల్ల ఎక్కిపించే ముందు, దేవుని యొక్క బల్ల చేవేసే ముందు, దేవుని యొక్క బల్ల మనము పాలు పొందే ముందు ఆ యొక్క దురాశ అంటే మీ యొక్క తండ్రి అయినటువంటి అపవాది యొక్క లక్షణంలో నుండి నీకు కలిగినటువంటి ఈ యొక్క దురాశను మనం విడిచిపెట్టి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం విమోచించబడినటువంటి ఆ శరీరక్తలు ఏకీపించని ప్రభు ఆశపడుతున్నాడు. కొద్ది మాటలు ఆ దురాశ అనేది ఎటువంటి సందర్భాల్లో మనం దురాశ కలిగిన వారిగా ఉంటున్నాము అనేది కొన్ని మాట మనం చూసి ఆ బల్లో ఏకీపించనగా ఆత్మపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారంగా, పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగిన వారంగా, పరిశుద్ధమైనటువంటి చూపు కలిగినటువంటి వారంగా, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారమై ఆయన యొక్క శరీరక్తల్లో యోగ్యమైన రీతిలో పాలు పొందాలని ప్రభు ఆశపడేవాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. మొదటి దురాశ ఎట్లాంటిదంట, ఎక్కడి నుంచి వస్తుందంట అమ్మా? మొదటి దురాశ ఎట్లాంటిది? రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయములలో దురాలోచనలను అనుసరించి అమ్మా తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. చాలు, ఇంకొద్ది మనకి. మొదటిది ఎక్కడి నుంచి వస్తుందంట, నీ హృదయంలో దురాశ కలుగుతుంది. నీ యొక్క హృదయ దురాలోచనను బట్టి దేవుని విడిచిపెట్టేవాడుగా కనబడుతున్నావు, దేవుని వెంబడించలేని వాడుగా కనబడుతున్నావు, దేవునితో నడవలేని వాడుగా కనబడుతున్నావు,
దేవునితో స్నేహం చేయలేని వాడిగా కనబడుతున్నావు. దేవుని యొక్క అనుభవాలకి నువ్వు వెళ్ళలేని వాడిగా కనబడుతున్నాక చూస్తున్నావు. మొదటి దురాశ నీ హృదయంలో నుండి బయలుదేరుతుంది. హృదయ దురాలోచనలో నుండి ఏమొస్తుందంట? 22వ వచనం చదవండి ఒకసారి అదే అధ్యాయంలో పైన. అవివేక హృదయము అంటే నీ హృదయము దేవుని నిలకడ లేకపోవడం చేత, దేవునిలో స్థిరత్వం లేకపోవడం చేత అవివేకంతో కూడినదై దురాశకు లోనైనదిగా కనబడుతున్నది. దురాశకు లోనై దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క పనులను మనం చేయడానికి నిరాకరించేవారిగా కనబడుతున్నట్లు చూస్తున్నాం. మోషే దేవుడు చెప్తున్నాడు, వీరు మిమ్మల్ని మీరు రేపటి కొరకే పరిశుద్ధపరచుకుని అంటే మరి ఏమాత్రమును వారు హృదయమును దేవునికి లోబడనీయని వారాయి. వారి దురాశ వారి కఠిన హృదయమునకు అవివేక హృదయం కలిగినటువంటి వారై వారి హృదయంలో నుండి దురాశ కలిగి దేవునికి కలిగినటువంటి అపవిత్రమైనటువంటి ఈ యొక్క కార్యానికి వారు పూరుకున్న వారుగా కనబడుతున్నారు చూస్తున్నారు. ఈనాడు దేవుని పెట్టమని చెప్పబడుతున్నవి నేను నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకులు ఎట్లాగుంటురాగా చూస్తున్నాయి. ఒకసారి దీని యొక్క కారణంలో ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. మనం దేవుని యొక్క సంఘములో ఆదిమ సంఘం అని చెప్పబడుతున్నటువంటి పేదల అపోస్తులందరూ కూడా వారు దేవుడు చనిపోయి తిరిగి లేచబడిన తర్వాత వారు సంఘంగా ఏకంగా కూడి అనేక మందిని సంఘంలో చేర్చుకుంటున్న సందర్భాల్లో వారితో పాటు ఒక ఇద్దరు వచ్చారు. ఎవరు? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చెప్పగానే మనం టక్కున గుర్తు రావాలి. ఎవరు? అననీయ సప్ఫిరాలు. వారు వచ్చి దేవుని యొక్క కార్యాలను చూసి వారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారై దేవుని కొరకు వారు సమర్పించుకున్న వారిగా కనబడుతురాగా చూస్తున్నారు. వారు సమర్పించుకున్న తర్వాత వారు చేసిన తప్పు ఏంటంటే తెలుసా? 3వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి. అప్పుడు పేతురు అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించను? దురాశ ఎక్కడి నుంచి కలిగింది? అపవాది మీ తండ్రి అయినటువంటి అపవాది నుండి దురాశను నెరవేర్చచ్చు అనగా రక్షించబడిన వారు బాగానే ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన వారు మోసే పేతురు అపోస్తులు చెప్పినటువంటి మాటలు వారు విని వారు దేవునికి అందరూ సమర్పించుకుంటే చూసి వీరు కూడా వారు దేవునికి సమర్పించుకున్నారు. వారు ఏమైనా సమర్పించుకోమన్నారా? పేతురు అపోస్తులు ఏమైనా సమర్పించుకోమన్నారా? ఏమీ లేదు. వారందరూ వారు సమర్పించుకున్నారు. కానీ వారు సమర్పించుకున్న తర్వాత వారు హృదయం ఏమైపోయింది? అవివేకంతో నిండిపోయింది. అవివేకంతో నిండిపోయిన కారణం చేత వారు దేవుని యొక్క అందుకనే పేతురేమని సాతాను ప్రేరేపించిన కొరకు సాతాను మీ హృదయం ఎందుకు ప్రేరేపించినాడు? ఎందుకెందుకు దేవుని మోసం చేస్తున్నారు? దేవుని ఎందుకు అవిధేయత పడుతున్నారు? దేవుని యొక్క పరిస్థితుల్లో మీరు ఎందుకు జీవించలేకపోతున్నారు? ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు దేవుని నిర్ణయమని చెప్పుతూ దేవుని అందు విశ్వాసం ఉంచినామని చెప్పబడుతూ మన హృదయంలో దేవుని వైపు కాకుండా అన్య జనుల వైపు త్రిప్పబడినదిగా కనబడుతుంది. ఎంతో జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను దేవుని కొరకే ఎంతో ఘనముగా ఉన్నటువంటి ఈ సొలొమోను చాలా కడవరి దినాలలో ఏం చేయబడ్డాడు? వారి భార్యల మాటల చేత తన హృదయమును అన్య దేవతల తట్టు జగత్ ప్రియ సహోదరుడ సహోదరి, అయ్యో లేదండి నేను ఎప్పుడూ బాప్తిజం పొందినానండి. నేను చెప్పొచ్చు ఒకవేళ 30-40 సంవత్సరాల క్రితమే నేను బాప్తిజం పొందినానండి. నేను దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నానండి. దేవుని కార్యాలు ఎన్నో నెరవేరుస్తున్నానండి. దేవునికి ఎన్నో ఇస్తున్నానండి. నేను ఎన్నో చేస్తున్నానండి. అయ్యో నేను ఎంతో ఉత్తమనని నేను చెప్పుకోవచ్చు. కానీ నీ హృదయం పరిశీలించేవాడు ఆయనే. 139 కీర్తనలు అంటాడు దావీదు, దేవా నన్ను పరిశోధించిన తెలుసుకొనుము, నా అంతరంగంను పరిశోధించి నువ్వు తెలుసుకొనుము. నేను ఆకాశంలో ఎక్కడ అక్కడున్నావు, నేను భూమి మీద నువ్వు అక్కడున్నావు, భూమి దిగంతంలో ఉన్న వరకు నువ్వు అక్కడున్నావు, నేను అగాధ జలంలో ఉన్నప్పటికీ నీవు అక్కడ ఉన్నావు. కానీ మనం అనుకుంటాం, మన అవివేక హృదయం ఏమనుకుంటుంది? అబ్బో ఎవరు నన్ను చూడట్లేదు, అబ్బాయి లేదు ఇలా చెప్తే సరిపోతులే పాస్టర్ గారికి, లేదా ఇలా చెప్తే సరిపోతులే ఈయనకి,
ఈయన చూడలేదు కదా, ఈయన తెలియదు కదా మనం ఎంత చేయమో ఎంత చేసామో ఎలా చేస్తున్నామో అన్నీ తెలియదు కదా అనుకుంటున్నావు. కానీ దేవుని హృదయం, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే పేతురు అడుగుతున్నాడు, అననయ్య ఏంటి ఇంతకేమో నీవు ఇందుకు రావాలి, పోనీ వచ్చింది ఏదో తీసుకుని లోనెట్టుకోవచ్చు కదా. నీ హృదయము దురాశతో నిండిపోయింది, నీ బ్రతుకు దురాశలతో నిండిపోయిందిగా కనబడుతురాగలుతూ వస్తుంది. నీ హృదయము దేవుణ్ణి అవమానించేదిగా కనబడుతుంది. నీ హృదయము దేవుణ్ణి అవివేక మనస్తత్వాన్ని అవివేకంతో దేవుని వైపు దేవుని నుండి తొలగించేదిగా కనబడుతురాగలుతూ వస్తుంది. ఏం చేస్తురాగలుతూ వస్తున్నావు? హృదయ దురాలోచనలను బట్టి. ఒకవేళ నువ్వు ఈ యొక్క దినాన్న నీ హృదయ యొక్క సన్నిధిలో లేక శాలేం ప్రార్థన మందిరంలో ఉంటున్నావా? ఆ హృదయ దురాలోచనలు నీలో ఉండించుకొని దేని యొక్క బల్లో ఏకీవించడానికి సిద్ధపడుతురాగలుతూ వస్తున్నావా? జాగ్రత్త. అననీయ సభ్యులమైనారు మనం చూస్తున్నాం. వారి యొక్క జీవితము కోల్పోయిన వారు కనబడుతున్నారు. ఇంతే అన్నారు. అయితే నీ మాట చెప్పు జరిగాక అన్నాడు పేతురు. అంత వెంటనే ఏమైపోయాడు? చనిపోయినాడు. ఇంకేం మాటలు నువ్వు చనిపోగాక అనలేదు ఆ పేతురు మాట అనలేదు. నీ హృదయాన్ని సాతాను ఎందుకు ప్రేరేపించి దేవుని మోసపుచ్చుటకై నీ హృదయాన్ని సాతాను ఎందుకు మోసపుచ్చింది? ఈనాడు ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై, మోసపూరితమైనటువంటి హృదయం కలిగిన వారమై మనం యొక్క బలయత్తుకు వెళ్తున్నాం. పర్లేదులే, మళ్ళీ ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదు, ఎవరు మన చేసిన పనులు ఎవరు కానలేదు కదా, ఎవరు చూడలేదు కదా అని ఒకవేళ వెళ్తే అక్కడ నిన్ను చూచేవాడు ఉన్నాడు. అందరూ తెచ్చి తమ తమ కలిగిన స్తోమత నుండి ఆ కానుకల పెట్టలో చందలు వేస్తుంటే ఒక పేద విధురాలు వచ్చింది. వచ్చి ఆమె కలిగినదంతా కూడా దాంట్లో వేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? అమ్మా ఏమన్నాడు? మీరందరికంటే ఆమె చాలా ఎక్కువ వేసింది. ఎంత వేసింది? 2 కాసులు. మిగతా 10 కాసులు వేసి ఉండొచ్చు, 50 కాసులు వేసిన వాళ్ళు ఉండొచ్చు, 30 కాసులు వేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వారు కలిగిన దానిలో నుండి వారు వేశారు. కానీ ఈమె తమ జీవనమంతయు దానిలో వేసింది. అది చూసినాడు, హృదయ పరిశోధన చేసేటువంటి దేవుడు అది పరిశీలించినాడు, అది చూసినాడు. అందుకని ఆమె ధన్యురాలని చెప్పబడుతురాగలితో వచ్చింది. ఈనాడు ఏటి అనుభవంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క బలలో ఏకీవించడానికి సిద్ధపడుతురాగలితో వస్తున్నావు. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, 2 అంచుల వాడిగల ఖడ్గం అది. అది నిన్నైనా నన్నైనా చెప్పేవాడినైనా నీ వినేవాడు నువ్వైనా సరే ఎవరైనప్పటికీ అది ఏం చేస్తుంది? అది పరిశీలించేది, శోధించేది, మూలుగుల్లో దూర్చున్నంత మట్టుకు దూర్చు. మన హృదయాన్ని పరీక్షించేది కనబడుతుంది. హెబ్రీ పత్రిక 12:4 మాట్లాడుతాడు. ఇప్పుడు అన్ని చదవద్దు, మనకు సమయం లేదు. మొదటిది ఎట్లాంటి దురాశ ఎట్లా ఉంటుందంటమ్మా, నేను హృదయాన్ని అమ్మ కొద్దిగా బాబుని కొద్ది కంట్రోల్లో పెట్టుకున్నానా అమ్మా, బాబుని పక్కది. ఎట్లాంటి వాడు, ఎట్లాగుంది నీ హృదయం దేవుని ఎదుట? ఈ యొక్క ఉదయ మధ్యాహ్నకాల సమయంలో బలలో ఏకీపించే ముందు నీ హృదయము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా కనబడుతుందా? పరిశుద్ధమైనదిగా కనబడుతుందా? ఏ కపటము లేనిదిగా కనబడుతుందా? ఒకసారి పరిశీలించుకొని ఆ బలలో ఏకీపించాలి ప్రభు కోరుతున్నాడు. 2వ దురాశ ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రార్థన విషయంలోనైతే మోసకరమైన దురాలోచనల వలన చాలు. మనకు కావాల్సింది అదే. దురాశ ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఎట్లాంటి దురాశ ఎట్లాగుంటుందనేది మొదటిది ఎట్లా చూసాం? హృదయ దురాలోచన చూసాం. అంటే చాలామంది మనం అనుకుంటాం దురాశ, మనం వాక్యాన్ని చాలాసార్లు అధ్యయనం చేసుకుంటాం. కొన్ని పర్యాయాలు నాకు కూడా ఇది అర్థం కాలేదు. దేవుని అన్నప్పుడు ఒక సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చూపిస్తూ ఉంటాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు. మన దురాశ ఎట్లాగొస్తుంది? దురాశ గర్భం ధరించి పాపం కన్ను, ఆ పాపం పరిపక్వమై ఏం చేస్తుంది అంటే ఎలా వస్తుంది దురాశ? అపవాది నుండి వస్తుంది. అపవాది నుండి ఎట్లాంటి దురాశలు వస్తున్నాయి అవి మనకు తెలియదు. దురాశ అంటే ఏదో
అడగకూడదు అడిగాం, లేకపోతే లేకపోతే అత్యాశకి పోయి అడిగాం, అదే దురాశ అనుకుంటున్నాం. కానీ దురాశ ఎట్లాంటిదంట, నీ హృదయ దురాలోచన అంటే నీ యొక్క హృదయము ఆలోచన ఎట్లా ఉంది దేవుని పట్ల, ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి మనసుతో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎట్లా వెళ్తున్నావు. 20:17 అన్నాడేమని, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహించేవాడు యొక్క లోకంలో ఇంతవరకు ఎవడును కూడా పుట్టి ఉండలేదు. కానీ అది నీ హృదయ పరిశీలన చేసేటువంటి దేవునికి ఒక్కడికి తెలుసు. అరకు వచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నన్ను చూడట్లేదు కదా, ఎవరు ఏమనుకోలేదు కదా, ఎవరికి తెలియదు కదా, నేను చేసిన తప్పుదాలు, నేను చేసినటువంటి హృదయంతో చేసినటువంటి పాపాలు ఎవరికి తెలియదు కదా, దాంట్లో వచ్చిన మొక్క పొందితే ఏముందిలే అనుకుంటే అననీయ సప్పెర్లను జ్ఞాపం చేసుకో, అననీయ సప్పెర్లను జ్ఞాపం చేసుకో. పేతురును మోసగించడానికి వచ్చారు. అబ్బాయి లేదండి ఇంతకేమయ్యా అని అన్నారు. ఇంతే, ఇంకేం మాట్లాడలేదు. ఇంతకేమ్మవా అన్నాడు. ఎందుకు? దేవుని నువ్వు మోసగించడానికి సాతాను హృదయాన్ని ప్రేరేపించింది అన్నాడు. అంతే, వెంటనే కుప్ప కూలిపోయాడు. జాగ్రత్త, దేవుని బలంటే సామాన్యమైనది కాదు. ఆయన శరీరక్తలంటే ఒక మనిషిని చేత చేయబడి ఒక రొట్టె ఒక రసము కాదది. జీవం గల దేవుని యొక్క శరీర రక్తాలు అవి. నువ్వు దాంట్లో పాలు పొందే ముందు నిన్ను పరీక్షించుకొని పరిశుద్ధుడిగా ఉండాలి. అటువంటి పరిశుద్ధత వారు కలిగి ఉంటే కనుక ఆ రోజు కిబ్రత వచ్చేది కాదు వారి యొక్క జీవితాలలో. కిబ్రత అనేది వారు పొందిండేవారు కాదు. ఆ పరిశుద్ధత లేకపోవడం చేత ఈనాడు నీవు కూడా బలలో ఎక్కిపించే ముందు ఎటువంటి దురాశను కలిగి ఉంటున్నావో ఒకసారి చూసుకో. రెండవదిగా చూస్తున్నాం, మోసకరమైనటువంటి ఎట్లాంటిదంటమ్మా, మోసకరమైనటువంటి దురాశ. ఎట్లాంటిది అది? అదే 4వ అధ్యాయం 17, 18, 19 వచ్చిన చూసినట్టయితే దాంట్లో స్పష్టంగా రాస్త్రాగా చూస్తుంటాడు. ఏమనమ్మా? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై కాఠిన్యం వలన అజ్ఞానము చేత జీవములో నుండి చాలు జాగ్రత్త. దేవుని జీవమవడానికి నేను ఏర్పరచుకుంటే నువ్వేం చేస్తున్నావు? జీవంలో నుండి వేరుపరచబడిన వాడవై దేవునికి అవిధేయుడిగాను దేవునికి నమ్మదగిన వాడవు కాకుండా దేవునికి అజ్ఞానం అనేటువంటి దిశలో నువ్వు పోయేవాడుగా కనబడుతున్నావు. రామరాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనము అలాగే 23 వచనం చూసినట్లయితే దాని ప్రకారం నీ జీవితము ఎంతో నష్టపోయేదిగా కనబడుతురాగలతో వస్తుంది, ఎంతో ఆయాసకరమైనదిగా కనబడుతురాగలతో వస్తుంది, ఎంతో భయంకరమైన స్థితిలోనికి నువ్వు దిగిపోయేవాడుగా కనబడుతురాగలతో వస్తున్నావు. ఒకనాడు దేవుని అనేటువంటి బిడ్డగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క బ్రతుకు ఎట్లా అయిపోతుంది? మోసకరమైన జీవితం ద్వారా అన్ని మోసాలే, ఏది నమ్మకత్వం లేదు, నమ్మడానికి ఏదీ లేదు, నమ్మడానికి ఏమాత్రము యోగ్యత లేదు. నమ్మడానికి ఏది ఆ యోగ్యతలు ఏంటంటే వారిపై యోగ్యమైనటువంటి వారిగా కనబడలేని వారిగా కనబడుతురాక చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో నీ యొక్క నా యొక్క మట్టి బ్రతుకులు మోసకరమైనవిగా ఉంటున్నాయా? మోసకరమైన దురాశల వలన జాగ్రత్త. హృదయ దురాలోచనలు బట్టి చెడిపోయినారు. మోసకరమైనటువంటి దురాలోచన అనగా దేవుని ఎరిగినామని చెప్తున్నాం, దేవుని నమ్మినామని చెప్తున్నాం, దేవుని భయభక్తి కలిగిన వారు అని చెప్తున్నాం. అందుకంటే ఏమని పైకి భక్తి కలిగిన వారయ్యండి దాన్ని శక్తిని ఆశ్రయించలేని దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవించినటువంటి నా యొక్క మంటి బ్రతుకునండి దేవుడు విడుదల చేయట కొరకయ్యా నీ యొక్క అలాకరికి వచ్చినాడు. కానీ నువ్వు నేను మాత్రం ఆయన్ని ఎన్నోసార్లు మోసగిస్తురాక చూస్తున్నాం. చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లోనే కాదు, ప్రతి చిన్న విషయంలోనూ. అందుకంటే అప్పుడు పౌలు ఎబ్రీ రాస్తూ ఏమని 12వ అధ్యాయం 1వ వచనం ఏమని, ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వల్ల ఆవరించినందున ఏమంటాడు? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి, అనగా సులువుగా అంటే తేలిగ్గా, చాలా చిన్నవి పర్లేదులే ఏమవుతుంది, చిన్నదే కదా, ఇదే కదా ఏమవుతులే పర్లేదు.
మనం సమర్థించుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు మోసకరమైనటువంటి జీవితము. దేవుని ఎదురు నుండి దేవుని దగ్గర ఉంటున్నామని చెప్తున్నాం, దేవుని ఎక్కడ ఉన్నామని చెప్తున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. యెహోషువ గ్రంథము 5 అధ్యాయాలు క్షమించండి, మన చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7 అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ చూస్తుంటాడు. అక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాడు. ఏమని? ఎవరమ్మా ఆయన? యెహోషువ 7 రాగానే ఎవరు వస్తారు? అమ్మా అది రావాలా? అందుకే అడుగుతున్నాను, అంతేగాని నాకు తెలియక కాదు. అది రాగానే టక్కున మనం వెంటనే దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతూ రాగలగాల. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన జీవితాలు ఎంత ఉన్నతమైనవిగా కనబడతాయి. ఆ హాయి నుండి వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ఓడిపోయి వారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే అంటాడు, యెహోషువ అంటాడు, అయ్యో ప్రభు ఎందుకు ఈ నా బతుకు, ఎందుకు ఈ చిన్న గ్రామం అంటే హాయి మీద ఓడిపోయాం. 10వ వచనంలో 7-10 వచనం అంటాడేమని, ఆయి మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రలాపిస్తుంటే దేవుడు అంటాడేమని, ఓ యెహోషువ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటాడు. అక్కడ 13వ వచనం చదవండి ఒకసారి ఆ మాట. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచి చాలు. అక్కడ ఏంటంటే ఏం చేయాలంట అంటే జనులను పరిశుద్ధపరచమంటే అక్కడ ఏమైంది? అపవిత్రం జరిగింది. దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని ప్రజలంటి వారే, దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని నామాన్ని గణపరిచినటువంటి వారే, కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి లేక దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ కోల్పోయింది కనబడుతుంది. అందుకనే హాయి మీద వారు గెలవలేకపోయినారు. అయితే నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచి అంటే వారందరూ పవిత్రులైపోయినారు. ఈనాడు నీ యొక్క జీవితంలో కూడా అనేక సార్లు మోసకరమైనటువంటి జీవితంలో దురాశల వలన అనేక సార్లు మనం పడిపోయినటువంటి వారమై, చెడిపోయినటువంటి వారమై, దేవునికి ఔదార్యంగా, దేవునికి ఇష్టం లేని వారంగా, దేవునికి కోల్పోయినటువంటి దేవుని యొక్క శక్తిని కోల్పోయినటువంటి వారమై మన బ్రతుకులను అంగలాస్తున్నటువంటి సమయాల్లో దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న వాడికి కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ అపరిశుద్ధమైనటువంటి లేక అపవిత్రమైనటువంటి జీవితం నుండి తీసి నిన్ను పవిత్రంగా చేయడం కొరకై అక్కడ మోసతెత్తున్న జనులను పరిశుద్ధపరిచి వారితో మాట్లాడు. కారణం ఏంటంటే మీలో ఒకడు పాపం చేసినాడు అనగానే వాని గోత్రాలతో శుద్ధ చెప్పుకుంటూ వచ్చేటికి 20వ వచనం వచ్చేటికి అక్కడ మాట్లాడతాడు. అక్కడ గెహాజీ అక్కడ వస్తాడు, ఆకాను వస్తాడు. ఏమని? ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను మోసం చేశాను, మోసంలో పడిపోయాను. దేవుడు చెప్పాడు నువ్వు అవన్నీ ఏమి ముట్టుకోవద్దని చెప్పాడు. అది ఎవరికి తెలియదు కదా అని నేను మోసపోయి అవన్నీ తీసుకొని నా గుడారం మధ్యలో ఏం చేశానట్లే పాతి పెట్టానయ్యా. ఇక ముందుకెళ్ళదు, ఎక్కువ చదవద్దు. ఎందుకంటే ఎక్కువ చదివిన సరే మన వాంతి వచ్చేద్ది. అమ్మా ఎక్కువ చదివినా సరే ఆ ఇష్టది వచ్చేద్ది మనకి. కానీ అర్థం కావడానికి చెప్తున్న మాట, అది అర్థం కావడానికి అర్థం చేసుకోవాలా. దేని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఆయన అంటే ఏంటో, ఆయన వాక్యం అంటే ఏంటనేది మనం ఎరగలం. ఈ యొక్క దురాశలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, అది ఏనాడు మనం ఎరగలేని వారికి కనబడుతున్నాయి. ఎన్నోసార్లు మనం చదువుకుంటాం బైబిల్. నేనే చాలాసార్లు తిరిగేసారి బైబిల్ పూర్తి చేశాను. కానీ కొన్ని సందర్భాలు నాకే కొత్తగా కనబడుతూ వస్తుంటాయి. ఒక్కొక్క పర్యాయము ఒక్కొక్కసారి దేవుడు దాన్ని ప్రత్యక్షపరుస్తూ వస్తుంటాడు. ఆయన అంటున్నాడు ఏమని, మీరు మోసకరమైన దురాశల వలన మీరు చెడిపోయి దేవునికి దూరంగా నిలుస్తుండి దేవునికి అపవిత్ర చేసి దేవుని అపవిత్రపరిచే వారికి కనబడుతున్నాడు అన్నాడు. ఆకాన్ అంటున్నాడు, అయ్యా నేను ఇలా పాపం చేసి దేవునికి విరోధంగా నేను పాపం చేసిన కారణం ఏంటి? ఆయనకు తెలియదు అనుకున్నాను, ఎవరికి తెలియదు అనుకున్నాను, మీరు ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదు అంటే అక్కడ మోసమే కదా. అది మోసకరమైన జీవితంలో వారు తీరుస్తూ ఆయన్ని కూడా ఆకాను తన గుడారంలో దాచుకున్నాడు. దేవుని యొక్క ప్రజల మీదకి ఎంత భయంకరమైన విపత్తు వచ్చింది. చాలామంది వెళ్ళినటువంటి వారందరూ 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది చనిపోయినారు అక్కడ హాయి గ్రామంలో. అయినప్పటికీ నీ బుద్ధి వచ్చి, అయ్యా యెహోషువ గారు నేను ఈ పాపం చేస్తానని ఆయన దగ్గరికి వచ్చిన పాపం లేదు. అందుకే అన్నాడు దేవుడు ఏమని,
అయితే నీవు జనులందరినీ పరిశుద్ధపరచి, ఎందుకంటే వారు అప్రతిష్టతో నిండిపోయినారు. ఈనాడు నీవు మోసకరమైన జీవితంతో, మోసకరమైనటువంటి బ్రతుకు కలిగిన వారమై, దేవుని అవివేకమైనటువంటి హృదయం కలిగిన వారమై, దేవునికి మన హృదయాన్ని చోటు యొక్క మన ఇష్టానుసారంగా తిరుగుచు, మన ఇష్టానుసారంగా నడుస్తూ, దేవునికి ఆయాసపరుస్తూ, దేవుని కాలం దేవునికి దుఃఖం తెప్పించిన వారిని ఎక్కడ పడి చూస్తున్నాం. మోసకరమైన దురాశల వలన కిబ్రోతు హత్త వాద్యాగత్త చాలా భయంకరమైనది. అది దురాశ అనేది చాలా భయంకరమైనది. నీ హృదయ దురాలోచన వల్ల నువ్వు చెడిపోయి నువ్వు పడిపోయినట్టు వాడుకుంటున్నావా, లేక నీ హృదయాన్ని నిబ్బరపరచుకో. నిజమే ప్రభా, నా హృదయం అనేక సార్లు చెడిపోయింది, ఎవరు చూడలేదు కదా, ఎవరు ఏమీ అనుకుంటలేదు కదా, ఎవరు ఏమి లేదు కదా అని నేను చాలాసార్లు నేను అనుకున్నాను. కానీ నా హృదయాన్ని పరిశోధించేవాడు నువ్వు అని ఎరిగి నీకు భయపడుతున్నానయ్యా. నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నిజమే, ఇంకా నేను తప్పు చేశాను, ఈ యొక్క కాని పనులు నేను చేస్తూ వచ్చినాను, కనుక నన్ను క్షమించని మా బల యొద్ద ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడుకున్నాడు. రెండవదిగా మోసకరమైనటువంటి ఏంటంట, మోసకరమైనటువంటి దురాశ. ఈ మోసకరమైనటువంటి దురాశ ఎట్లాంటిదంటే నిన్ను మోసం చేస్తుంది. ఆనాడు అవ్వను మోసం చేసింది, సాతాను వచ్చింది, అవ్వతో మాట్లాడుతుంది. అవ్వా ఏంటి బాగున్నావా, ఈవిడికి ఆవిడకి పరిచయం ఉందా, అందరికి అమ్మ అబ్బో ఎంతో ఉప్పొంగిపోయి బాగున్నాము సర్పమ్మ బాగున్నావు, ఎలాగొన్నావు, బాగున్నావా, అన్నీ బాగున్నాయా, బాగా తింటున్నారా, అన్నీ తింటున్నాము, దేవుడు అన్నీ తినొచ్చు, అన్ని పళ్ళు తింటున్నారా, అన్నీ తింటున్నాం. అయితే మరి ఈ చెట్టు పొలం తింటున్నారా మీరు, ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ చెట్టు పొలం తింటున్నారా మీరు, అబ్బాయి లేదు దేవుడు అప్పటి తినొద్దాడు మమ్మల్ని, దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు, దాని జోలికి వెళ్తలేదు. అయ్యయ్యో అవివేకులారా, ఎంత మోసపోయావు నువ్వు, అవ్వా ఎంత మోసపోయావు నువ్వు. ఈ పండు తిన్నావంటే కనుక నువ్వేమైపోతావు, దేవుడి కంటే గొప్పడు అయిపోతావు. నేను సృజించిన వాడికంటే నీకు చెప్పిన వాడికంటే గొప్పడు అయిపోతావు అని దేవుడిని పండు తినద్దానంటే ఆ మోసంలో పడిపోయింది పాపం ఆమె. తాను తినడమే కాదు, తన భర్తకి ఇచ్చింది. జాగ్రత్త ప్రియ సహోదరుడ సహోదరి, మోసం అనేది ఎంత భయంకరమైనదో నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ సహోదరిని కానీ లేక నీ కలిగిన వారిని కానీ, నీ తోటి వారిని కానీ, నీ ఉద్యోగస్తుని కానీ, నీ కలిగిన వారిని ఎవరైనా సరే నువ్వు అనుకోవచ్చు మోసగిస్తున్నాను అనుకోవచ్చు, కానీ తిరిగి అది నీకే వస్తుంది. జాగ్రత్త అనేటప్పటికి అవ్వమ్మ పొంగిపోయింది, మోసపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, సాయంకాలం దేవుడు వచ్చాడు కేకేస్తుంటే చెట్టుకి చెట్టుకి వెళ్ళిపోతుంది. ఏ కారణం, దేవుడు ఏ పండు అయితే తినతున్నాడు, ఆ పండు తినడం ద్వారా తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను కోల్పోయిందిగా కనబడుతుంది. ఇది మోసకరమైనటువంటి దురాశ. ఇది అంటే ఆ పండు నుంచి వచ్చింది రమ్యంగా, అది చూపినాక రమ్యంగాను ఎంతో సౌందర్యంగా కనబడింది, ఎంత బాగుంది, అది దాన్ని తింటే ఎంత బాగుంటుందో అనుకుంది. అందుకే మన పెద్దలు అంటారు, మేడి పండు చూడు మేలిమయ్యండు పొట్ట ఇప్పి చూడు. ఏముంటాయంటమ్మా, ఎప్పుడైనా చూసారా? మీరందరూ చూసే ఉంటారు, నేనే చూసాను. ఆ చెట్టు ఎక్కడో కాదు మన ఇక్కడ కాలం ఉంది కదా, కాళ్ళ దగ్గర ఉండేది పెద్ద చెట్టు, ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ నరికేసారు. లేదు అది అబ్బా, చెట్టు కింద కాయలు పడిదాడు, తెల్లది గట్ల స్కూల్కి వచ్చేదాడికి చూసేదాడికి కాయలు చంచి నెన్నగా తెల్లగా భలే కనబడి ఎర్రగాను. సరే కదని తీసి ఇలా టిప్పుకు నొక్కేదాడికి దాంట్లోంచి వచ్చి దాంట్లోంచి 10 పురుగులు. జాగ్రత్త, మోసపోతావు. నీ కనబడేదంతా కూడా మంచి కాదు, నువ్వు చూసేదంతా కూడా మంచిది కాదు, అది నిన్ను మోసపరిచేది. అందుకని నీ మోసము అందము మోసకరమైనది. జ్ఞానేన సులభం అంటాడు. నీ అందమాన్ని బట్టి ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో, నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, అది నిన్ను మోసపరిచేదిగా కనబడుతుంది, నిన్ను అవివేక చేసేదిగా కనబడుతుంది, నిన్ను పడగొట్టేదిగా కనబడుతుంది, నిన్నెందుకు పనికిరాని దానిగా చేయడానికి అది చేయించుకున్నదిగా కనబడుతున్నట్టు వస్తుంది. ఆకాన్ని దాచుకున్నాడు. ఏమైనా అనుభవించాడా అమ్మా? ఏమైనా అనుభవించాడా చెప్పండి. అబ్బే,
ఏం పొందలేకపోయాడు. రాళ్ళ చేత తానే కాదు, తన కుటుంబం అంతా కూడా, తన ద్వారా తన కుటుంబం అంతా కూడా, పిల్లలు, తన భార్య, పిల్లలు అందరూ కూడా ఏం చెప్పబడ్డారు? మరణానికి అప్పగించబడిన వారు కనబడుతున్నారు. దురాశ గర్భం ధరించి పాపం కన్ను, పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. ఈ మోసకరమైనటువంటి దురాశ కూడా అట్లాంటిదే. ఈ మోసకరమైన బ్రతుకు కూడా అట్లాంటిదే. మోసకరమైనటువంటి జీవితం కూడా నీ యొక్క నా యొక్క జీవితంలో అదే కనబడుతులాగా వస్తుంది. మూడవదిగా చూద్దాం కాను చూద్దామా? మూడవదిగా 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అమ్మా, నానా విధములైన దురాశల వలన. చాలు, ఇంటికి చదువుకుని అంటే మీకు మొట్టమొదటిగా అది ఆ వచనం చూపించాలని మీకు చూపిస్తున్నాను. అది నా మాట ఉండకూడదు. ఏదైనా సరే వాక్యము అవును అంటే అవుననే ఉండాలి. అందుకని అపోస్తల కార్యాలు 17-11 అంటారు ఏమని? అక్కడ ఒక సంఘం ఉంది. ఎవరు? బెరేకా సంఘము. ఆ సంఘం ఏం చేస్తుందంట? ఆ పౌలు చెప్పేవి, ఆ పేదలు చెప్పేవి, అపోస్తలు చెప్పేవి అన్నీ కూడా అందున్నవో లేవోనని దివారాత్రములు దాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించేవారట. అంటే అవి నీ మాటలు నా మాటలుగా ఉండకూడదు. అది వాక్యానుసారంగా ఉండాలా. అది అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలా. అంతేగాని ఏదో మాట మనం చెప్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో అయిపోతుంది, ఇది ఎలా ఉండకూడదు, ఇది అని చెప్పడం కాదు. అది వాక్యానుసారమైనటువంటి జీవితము. అది వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మన యొక్క జీవితాల్లో మనం పొందగలిగిన వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు మూడవదిగా ఏమని? నానా విధములైన దురాశల వలన. నానా విధములైనటువంటి దురాశలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ నానా విధములైనటువంటి దురాశలు నీకు నాకు కలిగేవనుగా ఉన్నాయి. ఎలాగంటే అక్కడ అంటాడు 5వ వచనం అంటాడు ఏమని? పైకి భక్తి కలిగిన వారయ్యుండి. ఆ మాటేనమ్మా? ఆ మాటేనా అంటే నాకు తెలియదు, అందుకని చదవండి ఒకసారి. అది 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఎందరూ. అది నానా విధములైనటువంటి దురాశలు. కారణం ఏంటంటే ఆ తిమోతికి రాసి తపస్సుని పౌలు చెప్తున్నాడు ఏమని? కారణం ఏంటంటే ఆ 1వ వచనం నుంచి చదువుకోండి మీరండి. అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు వచ్చును అని చెప్తూ రాస్తూ ఆ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి 1 నుంచి 4 వరకు చూసినట్లయితే ఇవన్నీ కూడా నానా విధములైనటువంటి అసందర్భాలే కనబడుతున్నాయి. వీటన్నిటిలో నుండి దేవునికి విధేయులుగా ఉన్నటువంటి అనుభవం లేదు, దేవునికి నమ్మకస్తులుగా ఉన్నటువంటి అనుభవం లేదు, దేవునికి విధేయత చూపేటువంటి అనుభవం లేదు. పైకి భక్తి కలిగిన వారికి ఉంటున్నాం. ఆదివారం అనగానే బైబిల్ ఎక్కడ ఉంటుందో దులిపేస్తాం బాగాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ దుమ్ముంటే మళ్ళీ ఎవరైనా చూస్తారేమో, ఏమ్మా ఎప్పుడు తీయలేదు బైబిల్ అంటారేమో. మరి శుభ్రంగా మసాడిపోయిన కొట్టుతో బాగా తుడిచేస్తుంది దాన్ని, కొంపు కొట్టిలాగా కొట్టేసి చెంటి మాత్రం బాగా కొట్టుకుని బయట సంకల్లో బైబిల్ ఎట్టిన చేస్తాం మనం. కానీ ప్రతి దినము దేవునికి వాక్యం చెబుతున్నావా? అంతే కీర్తన మొదట జీవనం చెప్తున్నామని దివారాత్రములు దాన్ని ధ్యానించు. వాడు ఏం చెప్తాడు? ఎట్లాంటి వాడంట? అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. అంటే ఇప్పుడు చిగురించేవారుగా ఉంటారు. ఈ నానా విధములైనటువంటి దురాశలు వారి యొక్క జీవితంలోని ప్రవేశించేవి కావు. ఎటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఎటువంటి కార్యాలు వచ్చినప్పటికీ వారు దేవుని వైపు చూసేవారుగా కనబడుతులాగా చూస్తుంటారు. దేవునితో ఉండేటువంటి వారుగానే కనబడుతులాగా చూస్తుంటారు. దేవుని వెంబడించే వారుగానే కనబడుతులాగా చూస్తుంటారు. కానీ ఈ యొక్క దురాలోచనలు రావు. నానా విధములైనటువంటి దురాలోచనలు. వాళ్ళకి బాగుందండి, వీళ్ళు బాగుందండి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, దురాలోచనలు, నానా రకములైనటువంటి దురాలోచనల చేత ఇవన్నాడు అక్కడ 6వ వచనం. నడిపింపబడి ఎల్లప్పుడూ సత్యము విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ
పొందలేని అవివేక అవివేక స్త్రీల యొక్క మోసపుచ్చుచు వారిని అవమానపరిచే వారు కనబడుతురాగా చూస్తుంటారు. కానీ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఒక ఆయన్ని రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఒక ఆయన కనబడతాడు. ఎవరమ్మా? గెహాజీ. మనందరికీ డబ్బు బాగా వచ్చి మీకు అందరికీ, నాకే రాదైతే. అక్కడ ఒక ఆయన కనబడతాడు, గెహాజీ ఏం చేస్తాడమ్మా? ఎవరి దగ్గర ఉన్నటువంటి గెహాజీ? జీవం గల దేవుని యొక్క ఆత్మచేత నడిపింపడుతున్నటువంటి ఎలీషా గారి యొద్ద అతడు సేవకుడిగా ఉన్న పరిచారకుడిగా ఉన్నటువంటి వాడు. అంటే దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు. తన శక్తిని ఎట్లా కోల్పోయినాడంటే, ఒక ఫిలిస్తీయుడు, ఒక సమ్రాయుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు తన దేశానికి వచ్చి తాను స్వస్థత పొందిన తర్వాత ఆ సిరియా దేశపు అధిపతి అయినటువంటి ఆ నయమాను యొక్క ఆస్తిని ఆశించి ఆ ఆస్తిని ప్రేమించిన వాడిగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. ఆ ఆస్తి కొరకే ప్రాకులాడేవాడిగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. ఆ ఆస్తి కొరకే తాను వెంపర్లాడేవాడిగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. ఆస్తి కోసమే తాను ఎంతగానో ప్రాకులాడేవాడిగా కనబడుతురాగలిసి వస్తున్నాడు అంటున్నాడు. ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని? 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, ఎంత స్పష్టంగా రాసాడు చూడండి. అంత భక్తిగా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ ఈ సిరియనుడైన నయమాన్ను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి ఏమైపోయిందంటమ్మా? నానా విధమైన దురాశలు అంటే ఇయ్యే. అంటే మనం భక్తి కలిగిన వారంగా ఉంటున్నాం, కానీ బయట ఉండేటువంటి ఇన్ని ఆశిస్తూ ఉంటాం. అబ్బాబో ఎంత మంచి వస్త్రాలు తెచ్చండి, పట్టు వస్త్రాలు, ఎంత బంగారం అండి, ఎంత వెండి అండి, అబ్బా ఇవన్నీ తీసుకుంటే ఎంత బాగుండును, మన జీవితాలు ఎంత బాగుంటాయి. ఈనాడు చాలామంది సేవకులను చూస్తుంటాం, మాసిపోయిన షర్ట్లు వేసుకుని లేక చిరిగిపోయిన షర్ట్లు వేసుకుని కనబడతారు. కారణం ఏంటంటే ఇటువంటి స్వకీయ దురాశలకు లేక నానా విధములైనటువంటి దురాశలకు వారు దూరంగా ఉంటున్నారు కనుక దేవుని శక్తిని ఆశ్రయించి దాని ప్రకారం జీవించేవారుగా ఉంటున్నారు కనుక వారి యొక్క జీవితాలు ఎట్లాగున్నాయి, వారి యొక్క పరిస్థితులు ఎట్లాగుంటున్నాయి వారు చూడరు. వారి యొక్క స్థితిగతులు ఎట్లాగున్నాయి వారు చూడరు. కానీ దేవునికి ఎటువంటి రీతిలో వారు నమ్మకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితానికి వెళ్ళిన వారుగా ఉండినారో దాన్ని మాత్రమే దాని వారు ఎరిగేవారుగా కనబడుతురాక చూస్తున్నారు. లేక ఈ యొక్క నానా విధములైనటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారు వెళ్ళరు. ఈ యొక్క నానా విధమైనటువంటి అనుభవాల్లో నుండి వారు ఏమాత్రము దేవుణ్ణి ఎరగలేని వారుగా ఉండేటువంటి అనుభవానికి వారు రాలేని వారుగా కనబడుతురాక చూస్తుంటారు. ఇందా చూసాం తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి ఒకసారి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అమ్మా కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఎంతమంది వచ్చారండి దీంట్లోనూ. అమ్మా నానా విధములైన దురాశలకు లొంగిన వారు ఎట్లాగంటే ఇవన్నీ వారి యొక్క హృదయాల్లో ఉంటున్నాయి, వారి యొక్క జీవితంలో కనబడుతురాగలిసి వస్తున్నాయి. ఒకసారి పరీక్షించుకుందాం. వాక్యం అనే అర్థం అనేది కూడా కనబడుతుంది. వాక్యం ఏంటంటే వాక్యం ఏంటంటే అర్థము మన ముందు కనబడుతుంది. ఆ వాక్యంలో మన యొక్క సహజ రూపమును మనము ధరించుకున్న వారమై, సహజ రూపమును మనం ఎరిగిన వారమై, సహజ రూపమును మనం దాన్ని పొందగలిగిన వారమై, దాన్ని మనము అనేక విధములైనటువంటి రూపంలో మనం చూస్తూ దాన్ని ముందుకు కొనసాగిపోయేవారుగా కనబడుతురాగలగాలి. సకల విధములైనటువంటి దురాశల చేత
గెహాజీ అదే చేస్తూ రాగత వచ్చినాడు. గెహాజీ యొక్క బ్రతుకదే. ఇవన్నీ చూసి నా దైవజనుడు తీసుకోవడానికి ఒప్పుకోలేదు, మనసు ఒప్పలేదు. కారణం ఏమిటి? నిజమైన దైవజనుడికి లేక నిజమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధంగా జీవించే వాడికి ఈ యొక్క తిమోతి 2 పత్రిక 3 అధ్యాయం 2వ వచనం చెప్పినట్టు ఈ యొక్క 15 రకాల నుండి అనుభవాలు ఆయనలో లేవు కనుకన దేవునికి ఇష్టడుగా కనబడుతున్నాడు. అందుకనే సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వాడై, నానా రకాల నుండి దురాశలకు లోబడినటువంటి వాడై, ఆ ధనాపేక్షకు లోబడినటువంటి వాడై, ఆ ధనాపేక్షకు వద్దలాడడం. ఈ 2వ వచనం చదివిన 2వ వచనం 3వ వచనం 4వ వచనం చదివి ఈ యొక్క భాగవంతుల్లో కూడా ఏ కనబడుతున్నాయి? అనురాగరహితులు, అబద్ధికులు, దేవుని ద్వేషించేవారు, దేవుని యొక్క జ్ఞానం ఎరగలేనటువంటి వారు, వాక్యాన్ని ఒకసారి గ్రహించాలా అంటే ఇవన్నీ మీకు విడదీసి చెప్పాలంటే నాకు సమయం లేదు కనుక ఇంతటితో ముగిస్తాను. నేను ఇటువంటి అనుభవం కలిగినటువంటి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా నయమాని గారు, మీరు తెచ్చినవన్నీ వద్దన్నారు మా సేవకుడు, కానీ ఇప్పుడే దూర ప్రాంతం నుండి దేవసేవకుడు వచ్చారు, వారికి ఇవ్వడానికి కొంత ఏదైనా ఇమ్మన్నారు. ఇమ్మన్నాడా? వెళ్ళమన్నాడు. ఎలీషా ప్రార్థనలో గడుపుతున్నాడు, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, దైవ సన్నిధిలో కలుపుతున్నాడు. కనీసం నయమాను ముఖమును కూడా చూడలేదు, నయమాను ముఖమును కూడా చూడలేదు. అతడు వస్తే అతని దగ్గర దూతను పంపించాడు, వెళ్ళి గాదిని పంపించాడు, వెళ్ళి నదిలో 7 సార్లు మునగమనమన్నాడు. మళ్ళీ మునిగిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన్ని దర్శించలేదు, వద్దని చెప్పమన్నాడు అంతే. కానీ ఆయన చూడలేదు. కానీ నయమాన్ అయితే ఏం చేశాడు? అవన్నీ చూశాడు కనుక ఆశ కలిగినటువంటి వాడై, అత్యాశ కలిగినటువంటి వాడే, నానాది విధములైనటువంటి దురాశలు కలిగినటువంటి వాడై, నా అన్నీ తీసుకోవడానికి నా యొక్క దైవజనునికి మనసు ఒప్పలేదు, నా దైవజనుడికి ఇష్టం లేదు, నేను ఎట్లాగైనా పోయి దాన్ని సంపాదించుకుందా. జాగ్రత్త ప్రియ సహోదరుడ సహోదరి, ఏ రకమైనటువంటి అనుభవాలతో నువ్వు వెళ్తున్నావు? ఏ రకమైనటువంటి అనుభవాలతో నేను జీవిస్తరాగత వస్తున్నావు? ఏ రకమైనటువంటి బ్రతుకును నేను కలిగిన వారిని కనబడుతురాగత వస్తున్నావు? ఒకసారి మన దృష్టి ఎలాగుంది? కిబ్రోతు హత్తవాలాగా మన బ్రతుకులు నాశనం అవుతున్నాయా? ఆయన పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 3 సార్లు చెప్పాడు, మోషతో చెప్పాడు, ఆ జనులను పరిశుద్ధపరచమన్నాడు. రేపటి దినం కొరకే వారిని పరిశుద్ధపరచమన్నాడు. కానీ వారి యొక్క పరిశుద్ధ ఆత్మను వారు నిరాకరించి, వారి దేవుడిని నిరాకరించడం ద్వారా వారు కిబ్రోతు ఎత్తవాలి, వారు దురాశకులు అనేటువంటి వారు సమాధి చేయబడుతురాగత వచ్చిన వారు. ఈనాడు ఆయన పరిశుద్ధులు కనుక నేను కూడా ఆయన పరిశుద్ధిలో నిలవలేకపోతే, ఆయన పరిశుద్ధి కనుక ఆయన నిన్నను పరిశుద్ధిగా ఉంటే కొరకే ఆయన నిన్నను ఏర్పాటు చేసుకున్న వాడికి కనబడుతురాగత వస్తున్నాడు. కానీ ఆ పరిశుద్ధిని మనం పొందలేని వారిగా ఉంటున్నాం, ఆ పరిశుద్ధిని మనం ఎరగలేని వారిగా కనబడుతురాగత వస్తున్నాం. హృదయ దురాలోచనలు బట్టి, 2వదిగా మోసకరమైన దురాలోచనలు బట్టి, 3వదిగా నానా రకములైనటువంటి దురాశలను బట్టి దేవుణ్ణి మనల్ని మనము అపవిత్రపరచుకొనచ్చు. దేవునికి పరిశుద్ధత లేనిటువంటి వారమే 3 రకాల్లోనూ వారిని దేవుడు వారిని పరిశుద్ధపరచమన్నాడు. చూసామా లేదా? 3 రకాలైన అనుభవాల్లో కూడా వారిని దేవుడు పరిశుద్ధపరచమన్నాడు. కానీ వారు దేవునికి పరిశుద్ధత లేకపోవడం చేత వారు నాశనం అయిపోయినారు. వెళ్ళినాడు, ధనం తెచ్చుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, వచ్చాడు, మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చాడు, మోకరించాడు, అయిపోయింది. ఆమె అన్నాడు, లేచాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? కొన్ని ఒప్పుకోవచ్చు కదా అక్కడైనా సరే. అయ్యా నేను లేదు, నేను ఇలా వెళ్ళానండి, ఆయన దగ్గర నుంచి నయమాని దగ్గర నుంచి కొంత సంపద తీసుకున్నానండి, అది తీసుకుని ఇంట్లో పెట్టుకున్నానని చెప్పొచ్చు కదా. అక్కడ కూడా లేదు, అబద్ధికులు. అందుకే 21వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు, నరాంతకులు, విగ్రహార్థికులు, అబద్ధికులు, మాంత్రికులు, ఇది 8 రకాలైన అనుభవాలతో చెప్తూ వారందరూ కూడా ఏమన్నాడు? గంధకములతో మండుచుండే అగ్నిగుండంలో పాలు పొందుదురు. జాగ్రత్త, జాగ్రత్త. అప్పుడు ఒప్పుకుంటలేదు. అయ్యా నీ దాసుని నేను ఎక్కడికి పోలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను, క్షమించు గెహాజీ. నీవు ఆ నయమాను రథం వెనుక పరిగెత్తినప్పుడు నా ఆత్మ నిన్ను వెంబడించలేదా? నా దాసుడు ప్రార్థన చేస్తున్నా, నేను ఎవరు చూడలేదనుకున్నాడు.
ఆయన చూడలేదు, ఆయన ఏమి ఎరగలేదు అనుకున్నాడు. కానీ ఈయన ఆత్మ ఆయనతో వెళ్తుండగా వెనక పరిగెడుతుండగా నేను చూడలేదు, నేను అవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎవరిని సంపాదించుకొని పెట్టుకోవడానికి ఇది సమయం, ఇది సరైన సమయం కాదు, ఇది తగినటువంటి విధానం కాదు అది. కనుక ఆ నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకును వాడితో పోయిందా? నీకును నీ సంతానమంతటికి ఎల్లకాలము సంతానమంతటికి. అందుకని ఇప్పటికీ కూడా ఆ వ్యాధి యొక్క లోకంలో ఉంటూనే రాగలితో వస్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరుడా, సహోదరి. ఎట్లాగుంటూ రాగలితో వస్తున్నావు? ఎట్లా జీవిస్తూ రాగలితో వస్తున్నావు? 3 దురాశల గురించి చెప్పాను. ఏంటది? 1, హృదయ దురాలోచనల వల్ల చెడిపోయినట్టు నీ పక్క మంటి బ్రతుకు ఎట్లాగుందో ప్రభు బలెద్ద పరిశీలించుకో. 2వది, మోసకరమైనటువంటి దురాశలతో చెడిపోయినటువంటి నీ యొక్క జీవితము ప్రభు యొక్క బలెద్దకు వెళ్ళే ముందు ఎట్లా ఉందో ఒకసారి నువ్వు పరిశీలించుకో. 3వది, నానా విధములైనటువంటి దురాశల చేత ఏడబడుతున్నటువంటి యొక్క బ్రతుకు ఆ యొక్క జీవితము ఆ యొక్క బలెద్దకు వెళ్ళే ముందు ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. 3 ఆయుధాలు చూస్తాం మనం, 3 దారులు చూస్తాం. వారు చేసిన దాన్ని బట్టి వారు నాశనం అయిపోయినారు, కానీ ఎవరు కూడా బాగుపడలేదు. ఈనాడు నేను అట్లాగుంటున్నావు. ప్రభు చిత్తమైతే ఇంకా 4 ఉన్నాయి అమ్మా. అంటే నా సమయం సరిపోవట్లేదు ఎక్కువగాను. ఇంకా 4 ఉన్నాయి దురాశలు. ఎట్లాంటి దురాశలు ఉన్నాయో ఈ 3 కాకుండా ఇంకా 4 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇంకోసారి కలుసుకున్నప్పుడు దాన్ని మనం మాట్లాడదాం. ప్రభు తను మహింపరుస్తాడు. కనుక ఇటు దురాశలకు మీరు వేరై దేవునికి వాక్యానికి లోబడినటువంటి వారై, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినటువంటి వారై, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినటువంటి వారై, దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారై, ఈ దుష్ట కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దురాశల నుండి విడుదల పొంది, అందుకని పేతురు ఒక మాట అంటాడు. ఆ మాట చదివి నేను ముగిస్తాను, ఇంకా అయిపోయింది. ఏమంటాడంటే వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన వద్దకు వెళుదాము అంటాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా తప్పించుకొని అమ్మా దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాను. ఏంటంటే దురాశల వలన కలిగినటువంటి వాటన్నిటినీ కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం వలన మనము ఏం చేయొచ్చంట? విడుదల నుండి ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళంట అమ్మా? చదవండి ఒక మాట, తెలియపోతే ఎక్కడికి వెళ్ళాలా? దేవ స్వభావము కలిగిన వారమై ఆయన దేవ స్వభావమునకు వారసులగుటకు ఆయన మనకు పాలివారగినట్లు దేవస్వభావంలోని కనుక ఆ దురాశల నుండి విడుదల పొందిన వారమై దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి వారమై యోగ్యమైన వీటిలో ఆ బల్ల ఎక్కిపించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రేమ ప్రభువా, ఇంతవరకు తోడుగా ఉన్నారు. నీకు వందనాలు దేవా. నీ కుమారు నిలబెట్టుకుని దురాశ ఎంత ప్రమాదమో, హృదయంలోంచి దురాశన, మోసపూరితమైన దురాశ, నానా విధమైన దురాశ, వీటి గురించి కొంత వివరణ దేవా మరోసారి మానవులమైన మాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మేము ఎలా జీవించాలి, దురాశను విడిచిపెడితేనే కానీ దేవ స్వభావంలో పంపులు మాకు ఉండవని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా దురాశ సహాయపడుతుంది. భద్రం చేసుకున్నట్లో కృప చూపించి మీరే నడిపించమని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రవలను పొంది తిని ప్రభుని యేసు తన పిలుపున రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని